మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం ప్రధాన అంశాలు ఏమన్నా చూద్దాం. ముందుగా మనం మహాపత్రికతో మొదలు పెడదాం. దీనికంటే ముందు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఉపశమనం కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రానికి తాకింది నైరుతి ఋతుపవనాలు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి 2-3 రోజుల వరకు కూడా మనకు వర్షాలు కొట్టే అవకాశం ఉంది. సో ఎండ వేడిమితో ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి జనాలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో. పాపం ఈ ఎండతో కూడా చాలామంది కూడా వడదెబ్బతో చనిపోవడం కూడా జరిగింది. ఎంతోమంది ఆసుపత్రిలో పాలు కూడా కావడం జరిగింది. సో ఒక్కసారిగా నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రాన్ని తాగడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఒక రాష్ట్రంలో వాతావరణం కూడా చల్లబడింది. మనకి ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఎండాకాలం అంతా కూడా ఉదయం 8-9 కాగానే మనకు ఎండ అనేది సుర్రుమంటూ కొట్టేది. అలాంటిది ఈరోజు ఉదయం నుండి కూడా వాతావరణం మొత్తం కూడా చల్లబడ్డది, కాస్త నిమ్మలం అయిపోయింది. జనాలు కూడా కాస్త నిమ్మలంగా ఉండాలని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా 9-10 గంటల వరకు ఉదయం పనులు మొత్తం కంప్లీట్ చేసుకుంటోళ్ళు, బయటకు వచ్చేటోళ్ళు కాదు. మళ్ళీ సాయంత్రం 4 తర్వాతనే బయటకు వచ్చేటోళ్ళు. ఆ విధంగా ఎండ తీవ్రతంగా అనిపించింది. సో నైరుతి ఋతుపవనాలు మొత్తానికైతే రావడంతో ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఒక మన ప్రజలందరూ కూడా ఒక ఉపశమనం కలిసినటువంటి వార్తగా మనం ఇది చెప్పుకోవచ్చు. సో మనం మహాపత్రికలో చూద్దాం ఈరోజు ఏమున్నాయి హెడ్లైన్స్. రేవంత్కు హిట్లర్ తంట, బగ్గుమన్న మాజీ సీఎం విజయన్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. అదేవిధంగా దేవగౌడకు టాటా, ముగిసిన పార్లమెంటరీ ఇన్నింగ్స్, మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు హెడ్లైన్స్ లో. నేను పనులకు ఒప్పిస్తే కిషన్ రెడ్డి వెళ్లి అడ్డు తగులుతున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, హైదరాబాద్ లో 1,00,000 ఇల్లు కట్టిస్తా. ఏదైతే హిట్లర్ అన్నాడో ఆ హిట్లర్ లాంటి నిర్ణయాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒకసారి దేవగౌడకు టాటా అని చెప్పేసి ఈ వార్త చూద్దాము. ముగిసిన పార్లమెంటరీ ఇన్నింగ్స్, మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ అంటే కూడా మనం ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. రైట్, రేవంత్ కు హిట్లర్ తంట, ఇందాక మనం చెప్పుకుంది ఈ వార్త. బగ్గుమన్న మాజీ సీఎం విజయన్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఫైర్. బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో హైడ్రా ఏర్పాటుపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారినాయి. హైడ్రాను హిట్లర్ స్ఫూర్తితో ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నేత పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఆయన ఫాసిస్ట్ మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా తప్పుపట్టారు. ఏదైతే ఇప్పుడు మాజీ సీఎం విజయన్ అయితే ఏ విధంగా అయితే ఫైర్ అయ్యారో రేవంత్ రెడ్డి గారి పైన, అదే తరహాలో తెలంగాణలో చాలా మంది కూడా హిట్లర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. హిట్లర్ను ఏ విధంగా అయితే ప్రజలు అందరు కలిసి కూడా తిరుగుబాటు అయ్యారో, రేవంత్ రెడ్డి పైన కూడా మీ పైన కూడా మీరు తిరుగుబాటు చేస్తామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ప్రకటన చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ వ్యాఖ్యల వెనుక ఒక పెను దుమారం అయితే రేపుతా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తం కూడా. దేవగౌడకు టాటా అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తున్నాం. జేడీఎస్ చీఫ్ మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ పార్లమెంటరీ ఇన్నింగ్స్ ముగిసింది. కర్ణాటకలో పొత్తులో భాగంగా మరోసారి రాజ్యసభ టికెట్ను దేవగౌడకు ఇవ్వాలని జేడీఎస్ ఆశించింది. అయితే బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రొఫెసర్ ఎం నాగరాజును ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. జేడీఎస్ దేవగౌడ మద్దతు వాడుకొని చివరకు రాజ్యసభ సీట్ నిరాకరించారని
ఇది జేడీఎస్కు మాత్రమే కాకుండా కర్ణాటక ప్రజలకు కూడా జరిగిన అవమానం అని ఆ పార్టీ సీనియర్ నేత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. ఆదివారం అర్ధరాత్రి బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడకు రాజ్యసభ నామినేషన్ నిరాకరించింది. ఆయనకు బదులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిస్ట్రిక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ ఎం నాగరాజును తమ అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పేసి నిర్ణయించింది. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనే దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. దేవగౌడ అంటే మనందరూ తెలిసిందే మాజీ ప్రధానమంత్రి. తన కుమారుడు కూడా అక్కడ సీఎంగా కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని నాటకీయ పరిమాణాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అప్పుడప్పుడు, అలాంటిదే జరిగింది. సో మాజీ ఒకప్పుడు ప్రధానమంత్రి దేవగౌడ చేసినటువంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తికి ప్రస్తుతం ఆయన ప్లేస్లో మరొక అభ్యర్థిని నియమించినట్టుగా ఇక్కడ వార్తలు తెస్తా ఉన్నాయి. హైదరాబాద్ తాను ఢిల్లీకి వెళ్ళిన 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి వెళ్లి అన్ని పనులకు అడ్డు తగులుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీకి ఇద్దరం కలిసి వెళ్దామంటే కిషన్ రెడ్డి రావట్లేదన్నారు. తాను మోడీని కలిసిన 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి కలుస్తారని, తాను ఏ కేంద్ర మంత్రి కలిస్తే 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి మళ్ళీ కలుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తాను వెళ్ళి ప్రాజెక్టుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను కలిసినప్పుడు అయితే ఏదైతే మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి విమర్శ చేయడం జరిగింది. నేను ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసినా, ఎప్పుడు ఢిల్లీకి పోయి ఏ నాయకుడిని కలిసినా 3 రోజులుగా పోయి కిషన్ రెడ్డి కలుస్తాడు. అక్కడ అంటే నేను ఏదైతే కార్యక్రమం కోసం, ఒక నిధుల కోసమో లేదా ఒక అభివృద్ధి పనుల కోసమో వెళ్తా కదా, ఆ వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో మాట్లాడిన తర్వాత అదే నాయకుడి దగ్గరికి ఒక 3 రోజుల గ్యాప్లో, 3 రోజుల వ్యవధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే నాకు ఇక్కడ అభివృద్ధి పనులు కాకుండా, నిధులు రాకుండా అడ్డు తగులుతున్నాడు కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం, పాస్ చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మరి దీనిపైన కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి. ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డి కాంగ్రెస్ కిషన్ రెడ్డి మధ్యలో ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా తెలంగాణలో. చూద్దాం, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి మరి దీనిపైన కిషన్ రెడ్డి ఏమంటాడో మనం చూడాలి. దసరా తర్వాత గ్రేటర్ వారంట జిహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం ఫోకస్. సిటీలో పర్యటనలు, సవాళ్ల వ్యూహం అదే. 3 కార్పొరేషన్లపై గ్రౌండ్ వర్క్, అభ్యర్థులు బలాబలాలపై సర్వేలు అంటూ మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దసరా తర్వాత బల్దియా ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నాయి, మహాపత్రికలో చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. సిటీలోని ప్రధాన కాన్ఫరెన్స్ లో వరుస పర్యటనలు, శంకుస్థాపనల వెనుక ఎన్నికల వ్యూహమే ప్రధాన కారణం అని చెప్పేసి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జిహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను పెంచి 3 కార్పొరేషన్లు విభజించగా తొలిసారి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. సో ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మొత్తం 3 అయిపోయినాయి. ఏదైతే అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాటిని కూడా గ్రామ పంచాయతీలు ఉండే కదా, మన మున్సిపల్ని కూడా జిహెచ్ఎంసీలోకి కలపడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఓన్లీ ఇన్ని రోజులు ఓవరాల్గా మనం జిహెచ్ఎంసీ కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే. ఇప్పుడు 3 విడిపోయింది కార్పొరేషన్లుగా. ఒకటేమో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ అయితే, మరొకటి గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్తో పాటు ఆల్రెడీ జిహెచ్ఎంసీ, మొత్తం 3 కార్పొరేషన్ ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఈ 3కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫిబ్రవరి 26లో ప్రభుత్వం పాత జిహెచ్ఎంసీని 3 వేర్వేరు కార్పొరేషన్లు విభజించిన తర్వాత రాబోయే ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయి కానున్నాయి. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం చూసాం లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్గా బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ అంటే బల్దియాపై ఆల్మోస్ట్ కాషాయ జెండా ఎగరవేసేటువంటి దగ్గరకు వెళ్ళింది. కొన్ని సీట్ల తేడాతోనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ బల్దియా పైన గెలవడం జరిగింది. సో ఆ టైంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్ళిందో అనేది మనకందరికీ తెలిసిందే. అందుకోసమే జిహెచ్ఎంసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక వ్యూహంగా
వెళ్తా ఉన్నారు. ఈ వ్యూహంలో భాగమే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి శంకుస్థాపనలు కావచ్చు, కొన్ని అభివృద్ధి పనులు చేయడానికి కూడా ఇవన్నీ కూడా కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి ఎన్నికల పైన ప్రభావం ఖచ్చితంగా చూపుతాయనే దానికి మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా. చూద్దాం మరి ఏ విధంగా ఇప్పుడు 3 కార్పొరేషన్లో మరి ఏ విధంగా ఇంతమంది బరిలో దిగుతారు, ఏ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్లో అంటే మనకు కేవలం ఓవరాల్ తెలంగాణ చూసుకుంటే మనకు ఎక్కువగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్గా ఉంటాయి. కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీతో పాటు ఎంఐఎం కూడా ఇక్కడ చాలా సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంస్కరణ గురించి ప్రెస్ బ్రీఫింగ్ లో కిషన్ రెడ్డి వివరించారు. సింగరేణికి సంబంధించి 2 ఏళ్లలో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానని తెలిపారు. సింగరేణికి కార్మికులకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని అన్నారు. కోల్ ఇండియాతో పాటుగా సింగరేణి ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచామని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 30 లక్షలు 40 లక్షలు ఉండే ప్రమాద బీమాను కూడా ₹1 కోటి వరకు పెంచినని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినో దానికి బదులుగా కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఆయన పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మనం స్పందిస్తారా లేదని చెప్పేసి అనుకున్నాం. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగిందండి. మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. కేంద్రంపై ఇండియా కథనబేరి, నీట్ లీకేజీపై బగ్గుమన్న విపక్షాలు, తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు, ఆగస్టులో హైదరాబాద్ వేదికగా తదుపరి భేటీ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. కూటమి పక్షాలపై కాంగ్రెస్ విమర్శలు చేయొద్దని సూచన. సో మొత్తానికైతే ఇండియా కూటమి ఏదైతుందో ఆ కూటమి మనకు మామూలుగా ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. కానీ రాబోయేటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ వరకు బీజేపీ పార్టీని కేంద్రంలో ఆ ప్రభుత్వం నుండి పక్కకి పెట్టేసి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఇక్కడ అడుగులు వేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇంకా ఎలక్షన్స్కి 3-3.5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండే వారన్నీ కూడా ఒక సమీక్ష నిర్వహించడము, కలుసుకోవడము, సో రాజకీయాలపై చర్చ చేసుకోవడము, ఆ ఇండియా కూటమిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిన దానిపైన చర్చలు జరపడం అనేది కనిపిస్తూ ఉంది. సో నిన్న మమతా బెనర్జీ కూడా హాజరు కావడం జరిగింది ఇండియా కూటమిలో. నీట్ లీకేజీపై ముఖ్యంగా అయితే దీనిపైన విపక్షాలు బగ్గమంటున్నాయి. మొన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ పేపర్ లీకేజ్ పైన మనకు తెలిసిందే, ఢిల్లీలో వాళ్ళు పెద్ద మొత్తంలో రాష్ట్రోక చేయడం జరిగింది. ఆగస్టులో హైదరాబాద్ వేదికగా తదుపరి భేటీ అంట. నెక్స్ట్ వచ్చేటువంటి ఆగస్టు నెలలో ఈ ఇండియా కూటమి నెక్స్ట్ వేదికగా హైదరాబాద్ వేదికగా జరగబోతుందట. కూటమి పక్షాలపై కాంగ్రెస్ విమర్శలు చేయొద్దని సూచన అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, స్పాట్లోని 9 మంది మృతి, పలువురికి గాయాలు, ప్లాంట్లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం. నిన్న ఇది ఒక అతిపెద్ద ప్రమాదం, 9 మంది చనిపోయారు, చాలా మంది కూడా సీరియస్గా ఉన్నారు. మరికొంతమంది క్షతగాత్రులంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే ప్రధాని సైతం ఈ ఇష్యూ పైన, ఈ ఘటన పైన మాట్లాడుతూ ఆయన చాలా బాధపడ్డారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక అని చెప్పేసి ఇక్కడ మనం ఇంకొక వార్త కూడా చూసుకోవచ్చు. మీడియా అక్రిడిటేషన్ల జీవోపై ప్రభుత్వానికి షాక్. రాష్ట్ర జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో RT 229ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నిబంధనల అమలుపై ఉన్న అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి కోర్టు సంజాయిషి కోరింది. జస్టిస్ షావరేష్ కుమార్, జస్టిస్ మొయినుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును వివరించింది. AVN టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రధానంగా అక్రిడిటేషన్ కమిటీల కూర్పును తప్పుపట్టారు. గతంలో అమల్లో ఉన్నటువంటి జీవో 252 నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కమిటీలో 4 జర్నలిస్టు యూనియన్లకి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉందని, అయితే ప్రస్తుత జీవో 229 ద్వారా ప్రభుత్వం ఆ నిబంధనలను పక్కన పెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘు వాదన వినిపించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అవకాశం ఇవ్వకుండా కేవలం 3 యూనియన్లతోనే కమిటీలను ఏర్పాటు చేసి కార్డులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని
కోర్టు దృష్టికి తీసుకెళ్లారట. ఈ నిబంధనలు తుంగలో తొక్కినందుకు ఈ జీవనం రద్దు చేయాలని కోరారు. ఆ మధ్య చూసిన మనము చాలా మంది జర్నలిస్టులు కూడా రోడ్డెక్కారు, ధర్నాలు దిగడం జరిగింది. సో అక్రిడేషన్ విషయాలపైన ఎవరు అసలైన జర్నలిస్టులు, ఎవరు ఫేక్ జర్నలిస్టులు, ఎవరికి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, సో ఫీల్డ్ జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డు ఎలా ఇస్తారని చెప్పేసి చాలా మంది డెస్క్ జర్నలిస్టులు కూడా ఆ మధ్యకాలంలో రాష్ట్రలోకలు ధర్నాలు అయితే చేయడం జరిగింది. ఇది మనకందరూ తెలిసిన విషయమే. నేడు ఢిల్లీకి చంద్రబాబు పవన్. సో ఏదైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన పార్టీలు, రెండు పార్టీలు కూడా చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమిలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా అందులో ముఖ్యంగా ప్రధానంగా దేశం మొత్తం కూడా వినిపించే పేర్లు టీడీపీ, అదేవిధంగా జనసేన, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. ఈ వీరు పేర్లు ఈ రెండు పార్టీలే మనకు బలంగా వినిపిస్తున్నాయి ఎన్డీఏ కూటమిలో. అంటే ప్రధాని మోడీ సైతం వీరిద్దరికే ఎక్కువగా మనకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. సో ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ అయితే వెళ్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం కేంద్ర ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్నారట. ఏదైతే వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న ఈ నేపథ్యంలో వారు ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొంటారట. త్వరలో జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ వ్యవస్థీకరణపై సమావేశంలో అంటే 2 సంవత్సరాలు కావస్తున్న అధికారం చేపట్టి దాంతో పాటుగా కేంద్ర క్యాబినెట్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నాయి. ఆ విషయం కూడా చర్చ జరిపే అవకాశం ఉందట. సో వీరిద్దరు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో మార్పులు ఉన్నాయి కదా, ఆ మార్పులు చేసినటువంటి విషయంలో పవన్, అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నరేంద్ర మోడీ చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. దేశంలో మరి ఏ నాయకులు కూడా ఇవ్వట్లేదు ఇంత ప్రాధాన్యత. కేవలం పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి ఇద్దరు కూడా ఇస్తారు. మొన్న కూడా హైదరాబాద్లో, తెలంగాణలో పెరేడ్ గ్రౌండ్స్లో మోడీ మీటింగ్ జరిగితే కూడా ఆయన హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన మొన్న సర్జరీ అయింది కదా, ఆయన ఇంటికి వెళ్ళి మరి ప్రధాని పరామర్శించిండు. దాని తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళి మోడీ కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఇది రాజకీయాల్లో అప్పట్లో చాలా చర్చగా మారింది. అంటే తెలంగాణలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మోడీ ఎందుకు మాట్లాడిండు, ఏదైనా రాజకీయ వ్యూహం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈరోజు మరి చూద్దాం, వెళ్ళిన తర్వాత మరి వీళ్ళది కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పుల్లో వీళ్ళు స్థానం ఏ విధంగా ఉండబోతుందో మనం చూడాలి. భావోద్వేగానికి గురైన రామ్ చరణ్. సో నిన్న థ్యాంక్ యూ ప్రెస్ మీట్ జరిగింది. ఏదైతే పెద్ద సినిమాను హిట్ చేసినటువంటి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఒక థ్యాంక్స్ అని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారు, మన ఆడియో ఫంక్షన్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్స్ సక్సెస్ మీట్ అని చెప్పేసి ఆ మీట్ జరిగింది. ఆ మీట్లో నిన్న రామ్ చరణ్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఆయన ఒక భావోద్వేగానికి గురైనాడు. తన సినిమా చూసి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ ఏవీని అక్కడ టీవీలో ప్లే చేయగానే చాలా ఆయన ఒక భావోద్వేగానికి గురైండు. సో పెద్ద సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం వచ్చినటువంటి సినిమాలో పెద్ద సినిమా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. ఎందుకంటే అందులో చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది ఆ సినిమాలో. చిన్న పిల్లలకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చూపించాలి. కేవలం చదువు అని మాత్రం కాకుండా ఇలాంటి సినిమాలు చూపిస్తే చదువుతో పాటు వాళ్ళకి ఎలాంటి విషయాలపైన ఎక్కువ మక్కువ ఉందని చెప్పేసి తెలుసుకోవాలి పేరెంట్స్ కూడా, దాంతో పాటు కూడా టీచర్స్ కూడా అని చెప్పేసి మనకి ఇది బాగా అర్థమైపోతుంది. సో పెద్ద సినిమా ప్రస్తుతం 300 పైచిలకు కోట్లు సాధించి 400 కోట్ల వరకు కూడా పరుగులు పెడతా ఉంది. సో సినిమా రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే ఒకవైపు మంచి లేదని కొందరు, మంచిగుందని కొందరు, కానీ ఇప్పుడు ఆ మిక్స్డ్ టాక్ నుండి ప్రస్తుతం సక్సెస్ లాగా ముందుకు వెళ్తుంది. సో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్ చూసే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ చూస్తారు, కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. దాంతో పాటుగా యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు. అంటే సినిమాని ఈ మధ్య చూస్తున్నాం, గతంలో ఇట్లా లేకుండే ఈ మధ్య కాలంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఫ్యాన్స్తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు. ఫ్యాన్స్ ఏమో సినిమాని చూసి ఎలా ఉందో చెప్పడానికి, ఆనందపడడానికి చూస్తే, యాంటీ ఫ్యాన్స్ సినిమాని చూసి మంచిగున్నా కూడా లేదు అని చెప్పేసి రివ్యూలు ఇవ్వడానికి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ నుండి, అంటే మిశ్రమ స్పందన, మంచిగుంది మంచిగా లేదు అనే దగ్గర నుండి ప్రస్తుతం అయితే పాజిటివ్ రివ్యూతో
దూసుకెళ్తా ఉంది. చిన్న నుండి పెద్ద వరకు కూడా సినిమాను చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇది మంచి ఒక కథ, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి మంచి కథ కాబట్టి సినిమా చాలా సక్సెస్ అని చెప్పుకోవాలి. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తున్నామండి ఏఎన్ఎన్ తెలుగు.